hello, andariki namaskaram. A very good morning. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. బయట ఎటు చూసినా ఎండలు మండిపోతున్నాయండి. ఇలాంటి టైంలో ఏమైనా సమ్మర్ రెసిపీస్ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎస్, మరి ఆ సమ్మర్ రెసిపీస్ నేర్పించాలంటే న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హాయ్ వింధ్య, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? నేను సూపర్ గా ఉన్నాను. మీరు? ఫ్యాంటాస్టిక్. కాదు, యాక్చువల్ గా సమ్మర్ ఎండలు బయట చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఇప్పుడే చెప్తున్నాను నేను. మీరు చక్కగా కాటన్ బట్టలు వేసుకుని అలా నడిచి వస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా. వేసుకున్న మీకేమో గానీ ఇక్కడ నుంచి నాకు చాలా హాయిగా ఉంది. సో సమ్మర్ కూల్నెస్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఆల్రెడీ కొంచెం ఆ ఫీలింగ్ లో ఉన్నాను అనమాట. రెసిపీ అవసరం లేదు. అయ్యో అలా ఎలా, బట్టలే తిండే దేని దారి దాందే. సో జానకి గారు, సమ్మర్ స్పెషల్స్ అని తెలిసిపోయింది ఆల్రెడీ, నేను లీక్ చేసేసాను మన వాళ్ళకి. సో సమ్మర్ స్పెషల్స్ గా ఇవాళ మన ఆడియన్స్ కి మీరు నేర్పించబోతున్న సమ్మర్ స్పెషల్ డైట్ రెసిపీ ఏంటి? కామన్ గా ఉండేది ఏంటి? డిహైడ్రేషన్. సన్ స్ట్రోక్ కరెక్ట్. మార్క్స్ వచ్చేసాయి మీకు. బ్రైట్ స్టూడెంట్ ఇక్కడ. బ్రైట్ స్టూడెంట్, సన్ లాగా వెరీ బ్రైట్, వెలిగిపోతుంది. అందుకే సమ్మర్ లో పుట్టా. ఓకే, సో ఏంటి సన్ స్ట్రోక్ కి ఒక మంచి రెసిపీ నేర్పిస్తున్నా? సన్ స్ట్రోక్ కి కంపల్సరీ అందరూ ఫాలో అవ్వాల్సింది. ఈవెన్ 5 నిమిషాలు సన్ లో ఉన్నా కూడా సన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇప్పుడున్న సన్ అట్లా ఉంది. ఎందుకంటే మనం చాలా కూల్గా ఉంటాం అనమాట. లోపల ఇంట్లో ఉన్నప్పుడు కూలర్ వేసుకునో ఏసీ వేసుకునో ఏదో రకంగా కూల్గా ఉండేటట్టుగానే చూస్తాం. కానీ బయటకు వెళ్ళినప్పుడు వెంటనే సన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా. అప్పుడు సడన్గా చేంజ్ ఆఫ్ టెంపరేచర్, అంటే ఇంట్లోంచి బయటకు రావటం అనేది సడన్ చేంజ్ అనమాట. ఆ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అనమాట. మనం గంటలు ఎండలో ఉండనవసరం లేదు అసలు. ఒక 5 నిమిషాలు మనము బయట నిలబడితే చాలు అనమాట. బట్టలు ఆరేయటానికి వెళ్ళిన హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. సో బట్టలు ఆరేయటానికి వెళ్ళింది అనుకోండి బయట ఎండలోకి, దట్ ఈస్ ఇనఫ్ అనమాట సన్ స్ట్రోక్ రావడానికి. అంటే ఆ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఫస్ట్ జాగ్రత్త పడి చేంజ్, అంటే స్లోగా చేంజ్ అవ్వాలి. వెంటనే చేంజ్ అయితే మాత్రం స్ట్రోక్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ సన్ స్ట్రోక్ నుంచి మనం బయటపడాలి అంటే కనుక ఏం తీసుకోవాలి అంటే కర్డ్ ఎక్కువగా యూజ్ చేయాలి. సో సన్ స్ట్రోక్ సేవర్ ఈరోజు రెసిపీ పేరు. సో బేసికలీ మనకి చాలా సార్లు సన్ స్ట్రోక్ తగులుతుంది అన్నంత వరకు ఇన్ఫర్మేషన్ తెలుసు, కానీ అది ఎందుకు తగులుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు జానకి గారు. సో సన్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అని అంటే ఒక మంచి సేవర్ ని రెడీ చేశారనమాట. అదే సన్ స్ట్రోక్ సేవర్. సన్ స్ట్రోక్ సేవర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయి. సన్ స్ట్రోక్ సేవర్ కి కావాల్సిన పదార్థాలు: పెరుగు, పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర, ఉప్పు, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. ఆల్ రైట్, సో సన్ స్ట్రోక్ సేవర్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. చాలా చక్కగా కోట్ చూస్తుంటే గ్రీన్, వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి కదా జానకి గారు. సో ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సన్ స్ట్రోక్ సేవర్ ప్రిపేర్ చేసుకోవడానికి? సో అన్ని మనము బ్లెండ్ చేసేసుకోవటమే. గ్రీన్ ఉంది, వైట్ ఉంది, అన్ని ఉంది, కానీ రెడ్ ఒకటే మిస్ అయింది. ఎస్, రెడ్ మిస్ అయింది. నేను అదే సన్ రెడ్ గా ఉంది కదా. ఆహా, ఆ రెడ్ తోని ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని మిక్స్ చేస్తున్నాం అన్నమాట మనం. ఓకే, సో ఏం చేస్తున్నాం ఫస్ట్ మనం సన్ స్ట్రోక్ 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాము. బ్లెండ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ బ్లెండర్ ఉంది కాబట్టి బ్లెండ్ చేసేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ ఇట్లా క్రష్ చేసేసుకుని దీంట్లో మిక్స్ చేసుకుని ఐస్ క్యూబ్స్ వాటర్ యాడ్ చేసుకుని అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ క్రష్ లాగా కూడా చేసేసుకుంటే కూడా ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్ గా తెలుస్తుంది మనకి. ఫస్ట్ కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము. ఓకే, ఆనియన్స్ అనేవి ఏంటంటే మనకి దాహాన్ని అనేది తీర్చుతుంది. సన్ స్ట్రోక్ లో ఏంటంటే దాహము అసలు తీరినట్టు ఉండదు అనమాట. వాటర్ తాగుతున్నా కూడా దాహం తీరినట్టు ఉండదు. బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కొంచెం ఫీవర్ ఉన్నట్టు ఉంటుంది. టెంపరేచర్ చూస్తేనేమో పెద్ద ఫీవర్ ఉండదు, 99 అట్లా ఉండొచ్చు అనమాట ఉంటే కనుక. సో ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, దాహం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి తలనొప్పి ఉంటుంది, చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి అనమాట. లెగలేనంత వరకు కూడా వెళ్ళిపోతుంది, సివియారిటీ ఎక్కువ అయ్యే కొద్ది అనమాట. వామిటింగ్ సెన్సేషన్ లాగా కూడా ఉండొచ్చు, వామిటింగ్ సెన్సేషన్ లాంటిది కూడా ఉండొచ్చు. సో ఆనియన్స్ మేజర్ గా దాహాన్ని అనేది తీర్చుతుంది. తర్వాత గ్రీన్ చిల్లీస్ కొంచెం అంతా, ఇది బేసిక్ గా టేస్ట్ కి ప్లస్ ఇందులో కొంచెం వైటమిన్ సి ఉంటుంది అనమాట. వైటమిన్ సి కోసము ఇది కూడా గ్రీన్ లీఫీ మింట్
కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్ యాడ్ చేస్తే బాగుంటుంది, కాల్షియం హైగా ఉంటుంది కాబట్టి. పుదీనా వేసుకున్నాం, పుదీనా అండ్ ఆల్సో కొంచెం అంతా కొత్తిమీర. ఆహా, ఈ రెండు ఫ్లేవర్స్ ఎంత బాగుంటాయో. నెక్స్ట్ జీలకర్ర. ఓకే, మీరు అన్నారు కదా వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ పోతుంది. ఆల్రైట్, సో పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకుంటాం, జీలకర్ర కూడా వేసేసుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ జానకి గారు, నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు, టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం. రైట్, ఉప్పు ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట, ఎందుకంటే చెమటలు కూడా పడుతూ ఉంటాయి. సో సోడియం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఉప్పు నుంచి మనకి సోడియం వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నిమ్మరసం వేసేసుకోండి. అయితే జానకి గారు, సమ్మర్ లో మనకి బయట ఎక్కడ చూసినా కానీ స్ట్రీట్ సైడ్ ఎస్పెషల్లీ ఈ పుదీనా జ్యూస్ అనేది, నిమ్మ సోడాలు ఇలాంటివి దొరుకుతుంటాయి కదా, సో అది కూడా సన్ స్ట్రోక్ కి మంచిదే అంటారా? చాలా యూస్ఫుల్, అది కూడా చాలా యూస్ఫుల్. ఓకే ఓకే ఓకే, సో నిమ్మరసం కూడా పిండుతున్నాను. అయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నిమ్మరసంలో పొటాషియం ఉంటుంది, ఉప్పులో ఏమో సోడియం ఉంటుంది. పొటాషియం అండ్ సోడియం ఈ రెండు సాల్ట్స్ చెమట నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అవి ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి. ఈవెన్ నిమ్మరసం తీసుకున్నా కూడా, ఉప్పేసి నిమ్మరసం తీసుకున్నా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సమ్మర్లో. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ కర్డ్, పెరుగు వేసేసుకోండి. బ్లెండ్ చేసేసుకోవడం, బ్లెండ్ చేయండి. జస్ట్ ఎక్కువ బ్లెండింగ్ అవసరం లేదు, రఫ్ గా ఉంటే సరిపోతుంది అనమాట. ఆల్రైట్, సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. సరిపోతుందా జానకి గారు? ఇంకొకసారి ఇంకొంచెం. ఓకే, ఆల్రైట్. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాంట్లో తీసేసుకుందామా? ఆల్రైట్, చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. ఇంకా యాడ్ చేయండి వాటర్, ఇంకా యాడ్ చేయండి, ఇంకా సో ఇది బటర్ మిల్క్ లాగా చేసుకుంటున్నాం మనం. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఇంకా ఇందులోకి కావాలంటే ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చా జానకి గారు? ఇందులో అల్లం యాడ్ చేయొచ్చు. అల్లం కూడా ఇక్కడ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే బాడీ పెయిన్స్ ని అది క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అల్లం కషాయం లాగా తాగటము, అల్లం టీ తాగటము, అల్లము వేరే ఫుడ్ ఐటమ్స్లో యాడ్ చేసి తీసుకుంటే కనుక, అంటే సలాడ్స్లో అట్లా యాడ్ చేసి తీసుకుంటే, స్పెషలీ సమ్మర్లో వచ్చే ఈ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ సన్ స్ట్రోక్ లేకపోయినా కానీ టైర్డ్నెస్, తొందరగా టైర్డ్ అయిపోవటము, బాడీ పెయిన్స్ రావటము సమ్మర్లో మోస్ట్ కామన్గా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి బటర్ మిల్క్ ఇలాంటి అంటే ఇవన్నీ మిక్స్ చేసుకునేటట్టుగా చేసుకుని దాంట్లో కొంచెం అల్లం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పెరుగులో ఇంపార్టెన్స్ ఒకటి ఉంది. పెరుగులో ఏంటంటే కాల్షియం ఉంటుంది అనమాట, అంటే వైట్ కలర్ అంతా కాల్షియం అనుకోవచ్చు యాక్చువల్గా. సో కాల్షియం ఏం చేస్తుందంటే మజిల్ వీక్నెస్ వస్తుంది అనమాట. బాడీ పెయిన్స్ ఎందుకు వస్తుంది? మజిల్ వీక్ అవుతుంది అనమాట. కాల్షియం యాడ్ చేసేటప్పటికి వెంటనే ఇమీడియట్లీ యాక్చువల్గా తాగిన వెంటనే రిలీఫ్ వచ్చేటువంటి డ్రింక్ అనమాట ఇది యాక్చువల్గా. సో ఇందులో ఉన్న కాల్షియం ఇమీడియట్గా మనకి మజిల్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనమాట. ఒక మొక్క ఇలా వాడిపోయింది అనుకోండి, దాంట్లో కొంచెం వాటర్ వేసామనుకోండి, మొక్క కరెక్ట్గా మళ్ళీ స్ట్రైట్గా నిలబడుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అలా జరుగుతుంది ఇది తీసుకుంటే కనుక సన్ స్ట్రోక్లో స్పెషల్లీ. ఓకే, సో మంచి ఎగ్జాంపుల్. యాక్చువల్లీ మనం చూసినట్లయితే చాలా డెలికేట్ మొక్కలు ఉంటాయి, అప్పుడప్పుడే వచ్చినవి కూడా. సో అవి జస్ట్ ఎండకి మొత్తం ఇలా వాడిపోతాయి, బట్ వాటర్ పోయగానే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి కదా. సో జస్ట్ మనతో కూడా అలానే అవుతుంది అనమాట. సన్కి మనం అలా ఉంగిపోయినప్పుడు చక్కగా ఈ సేవర్స్ తాగితే మళ్ళీ లేచి నిలబడతాం అనమాట. సో జానకి గారు ఇంకోసారి బ్లెండ్ చేయమంటారా? ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకోండి. ఓకే, సూపర్. ఆహా, సేవర్ రెడీ అయిపోయింది. సన్ స్ట్రోక్ సేవర్ రెడీ. చాలా బాగుంది కూడా చూడడానికి. సో బాగుంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో విచ్ ఇస్ రియల్లీ నైస్. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఫైనల్ గా డిష్ అవుట్ లాగా చేసేసుకుని సర్వ్ చేసేసుకున్నాం అనమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను జానకి గారు ఈ సన్ స్ట్రోక్ సేవని టేస్ట్ చేసేయబోతున్నాం. బిఫోర్ దాట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సన్ స్ట్రోక్ సేవర్ కి కావాల్సిన పదార్థాలు: పెరుగు, పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర, ఉప్పు, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. సన్ స్ట్రోక్ సేవర్ తయారీ విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,
కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నిమ్మరసం, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుని బ్లెండ్ చేసుకుని గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకున్నట్లయితే సన్ స్ట్రోక్ నుంచి మనల్ని కాపాడేటువంటి సన్ స్ట్రోక్ సేవర్ రెడీ. సో సన్ స్ట్రోక్ సేవర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జానకి గారు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. సో జానకి గారు, ఎస్, మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం మన ఆడియన్స్ కి ఎలా ఉందో. బికాజ్ ఇప్పుడు మేము స్టార్టింగ్ లోనే టేస్ట్ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆఫ్ స్క్రీన్ బాగా ఎంజాయ్ చేస్తూ మరి ఇంకెక్కువ చేసుకుంటాం. కుమ్మేద్దాం. వావ్, చెప్పండి ఎట్లా ఉంది. స్పైసీగా ఉంది. మిగతా నేను చెప్తా, మీకు తాగండి. మంచి స్పైసీ, అది కూడా. సూపర్, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. మంచి ఘాటుగా ఒక్కసారి థ్రోట్ క్లియర్ చేసే విధంగా. నిజంగా మీరు అన్నట్టు ఇందులో అల్లం కూడా వేస్తే అద్దరిపోతుంది. ఆ థ్రోట్ కి ఒక మంచి ఫీలింగ్ అనమాట, ఒక రిలాక్సింగ్ ఫీలింగ్, ఒక మంచి రిలీఫ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా థ్రోట్ కి. చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం చంపేసాయి అంతే. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. ఇవాళ ఇంత చక్కటి సన్ స్ట్రోక్ సేవర్ ని నా కోసం మీరు నేర్పించి నా కోసం తయారు చేసి నాకే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మై ప్లెజర్ అండి. సో వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఇవాళ మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ డైట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ఓన్లీ ఆన్ సమ్మర్ స్పెషల్ డైట్ మెన్యూ. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.